హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ మీకు నేను బోటి షేర్వా చేసి చూపిస్తానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్ లోకి అది కాకుండా డైరెక్ట్ గా తినడానికి, సూప్ లా తాగడానికి బాగుంటుంది. ఇది బ్రెడ్ కాంబినేషన్ లో తినొచ్చండి, ఎందుకంటే ఇది చాలా ఘాటుగా ఉంటది. ఇందులోకి బ్రెడ్ స్వీట్ గా ఉంటుంది కాబట్టి దీని కాంబినేషన్ బాగుంటుంది. ఇది తప్పకుండా అందరూ ట్రై చేయండి. దీన్ని ఎలా తయారు చేయాలి, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూసేద్దాం రండి. బోటి షేర్వా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామండి. నేను బోటి ఆల్రెడీ తెప్పించి ఇది శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఇది ఎక్కువ సార్లు కడగాలి, వాటర్ అది ఎక్కువ పడతాయి దీనికి క్లీన్ చేయడానికి. వేడి నీళ్ళతో అది క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇది నేను శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టి కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి దగ్గరికి ఆయించేసానండి. ఇది లేత కూర వల్ల నాకు ఆయించేటప్పటికి బోటి ఉడికిపోయి రెడీగా ఉందండి. ఇందులో కొవ్వు బిళ్ళలని ఇస్తారు, అవి కూడా తెచ్చుకోవాలండి దీనికి షేర్వాకి. అవి వేస్తేనే ఈ షేర్వా అన్నది టేస్ట్ వస్తుంది మీకు. ఇది కంపల్సరీ ట్రై చేసి చూడండి, అందరూ నచ్చుతుంది. ఇప్పుడు నేను ఆయించి పెట్టిన తర్వాత ఇది 1 కేజీ ఉందండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తున్నాను చూడండి. ఉల్లిపాయలు అండి ఒక 3-4 తీసుకొని ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకున్నాను, మీడియం సైజ్ ఉల్లిపాయలు. పసుపు 1 స్పూన్ పడుతుందండి. బిర్యానీ ఆకులు 2-3 తీసుకున్నాను. కొత్తిమీర 1 బౌల్ తీసుకున్నాను. పచ్చిమిర్చి 8 తీసుకున్నాను. కళ్ళుప్పు 1 బౌల్ తీసుకున్నాను. పుట్నాల పప్పు అంటారు దీన్ని, గులపప్పు కూడా అంటారు. ఇది 1 బౌల్ తీసుకున్నానండి. ఇది పచ్చికారం అండి. ఇది ఆవకాయకి అది వాడతాం కదా మనం, ఆ కారం తీసుకోవాలి దీనికి. మామూలు కూర కారం పనిచేయదండి దీనికి. ఇది 1 బౌల్ తీసుకున్నాను. దీంట్లోకి మసాలాకి అల్లం వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగ, జాజి పువ్వు, 3 ఏలక్కాయలు తీసుకున్నానండి. ఇదేమో మిక్సీ పేస్ట్ చేయాలి. ఇదన్నీ దీనికి కావాల్సిన పదార్థాలు ఇవ్వండి. ఇది ఎలా తయారు చేయాలన్నది చూద్దాం రండి. స్టవ్ ఆన్ చేసుకొని ఇలాంటి బాండి పెట్టుకున్నానండి నేను. ఇది కొంచెం లోతు ఎక్కువ వెడల్పు ఉన్నదే తీసుకోవాలండి, ఎందుకంటే షేర్వా కదా ఇది కొంచెం ఎక్కువగా వస్తుంది కాబట్టి ఇలాంటి పాన్ పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసి ఉంది. ఇప్పుడు ఇందులో ఏం చేయాలని చెప్తాను. ఇందులో ఆయిల్ అసలు వాడమండి, దీనికి ఆయిల్ పడదు అసలనే, ఎందుకంటే కొవ్వు వాడతాం కదండి, ఆ కొవ్వే ఉంటుంది అందులోనే, అందుకని ఇంకా ఆయిల్ వాడాం. ఇప్పుడు వాటర్ పోసుకుందాం. ఒక 2 లీటర్ల దాకా వాటర్ పడుతుంది. అంటే నేను కేజీ కర్రీ తీసుకున్నాను కదా, ఒక 2 లీటర్ల దాకా వాటర్ పడుతుంది. అవి వేసి అందులో ఇప్పుడు ఏం వేస్తానో చూడండి. ఇప్పుడు ఈ స్టవ్ మీద నీళ్ళు పెట్టాం కదండి, ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు, బిర్యానీ ఆకు ఇవి వేసేద్దామండి. ఇందులోనే కొత్తిమీర 1 కప్పు, పచ్చిమిర్చి 8 తీసుకున్నాను, అవి కూడా ఇందులో వేసేస్తున్నాను. ఇవి బాగా మరగాలండి నీళ్ళు. ఇది మరిగే లోపల మనం ఇందాక మసాలా పక్కన పెట్టాం కదా, ఆ మసాలా మిక్సీ ఆడుకుందాం అండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందాక చూపించిన మసాలాలన్నీ ఇప్పుడు మెత్తగా పేస్ట్ చేసుకుందామండి. ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేసేస్తాం. ఇప్పుడు ఇది ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూద్దామండి. ఇది బాగా మరుగుతుంది. ఇప్పుడు ఇందులో ఒక్కొక్క ఐటమ్ వేద్దామండి. ఇందులోనే ముందుగా పసుపు తీసుకుందాం. పసుపు 1 హాఫ్ స్పూన్ వేద్దాం. తర్వాత ఆల్రెడీ మసాలా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఇందాక చూపించిన మసాలా అంతా పేస్ట్ చేసుకున్నాం కదా, అదంతా ఇందులో వేసాం. ఒకసారి కలిపి ఇందులోనే కళ్ళుప్పు, కారం కూడా వేసాం. కళ్ళుప్పు సగం వేస్తున్నానండి, చూసుకొని మళ్ళీ వేద్దాం. ఎవరి టేస్ట్ బట్టి వాళ్ళు. నేను సగం వేస్తున్నాను, చూసి మళ్ళీ వేస్తాను. కారం కూడా ఇందులోనే వేసేస్తున్నాను, అది కూడా సగం వేస్తున్నానండి. ఘాటు చూసుకొని మళ్ళీ వేస్తాను. నేను సగం వేస్తున్నాను. ఇదంతా బాగా కలుపుదాం ఒకసారి. ఇదంతా కలిపిన తర్వాత ఈ బోటి ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న బోటి ఉంది కదా, ఇది కూడా ఇందులో వేసేద్దాం. మొత్తం బోటి అంతా ఇందులో వేసేద్దాం, ఉడికించి పెట్టుకున్న బోటి. మొత్తం బోటి అంతా ఇందులో వేస్తాం కదండి. ఇది మొత్తం అంతా మూత పెట్టి మంట మీడియంలో పెట్టి మొత్తం అంతా ఉడకనివ్వాలి.
అది మరుగుతూ ఉంటుంది కదండి. ఈ లోపల ఏం చేద్దామంటే గుల్లపప్పు తీసుకున్నాను కదా ఒక బౌలు, ఇది మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. కొంచెం వాటర్ కూడా పోసి ఇందులో మిక్సీ చేసుకుందాం. ఇప్పుడు ఇది ఎంతవరకు వచ్చిందో ఒకసారి మూత తీసి చూద్దామండి. అది చూసారా, నేను అసలు ఒక్క చుక్క ఆయిల్ కూడా వేయలేదు ఇందులో. కొవ్వు వేసాం కదండి, ఆ కొవ్వు వల్ల చూడండి మీకు ఎంత ఆయిల్ వచ్చింది ఇందులోకి. ఇది ఆయిల్ లేకుండా చూడండి ఎంత ఆయిల్ తేలిందో పైకి. ఇలా బాగా ఉడుకుతుంది. ఆల్రెడీ నాకు బోటీ ఉడికిపోయి ఉన్నది కాబట్టి తొందరగానే అయిపోతుందండి. ఒకవేళ బోటీ మీకు ఉడకలేదు అంటే కుక్కర్లో పెట్టి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 3-4 విజిల్స్ వేయిస్తే ఉడికిపోతుందండి. తొందరగా ఈజీగా అవుతుంది మీకు. ఇప్పుడు ఇది ఇలా మరుగుతుంది కదా, ఇందులో ఏం చేద్దామంటే ఆల్రెడీ గుల్లపప్పు పేస్ట్ చేసాం కదండి, వాటర్ వేసి అది ఇందులో వేసుకోవాలి. అంటే కొంచెం చిక్కదనం వస్తుంది మీకు. ఇది మొత్తం ఇందులో వేసుకోవాలి. వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. కొంచెం చిక్కదనం వస్తుంది అన్నమాట. ఇది బాగా కలిపి ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం. దీన్ని 10 నిమిషాలు అయితే రెడీ అయిపోతుందండి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనిద్దామండి దీన్ని. ఇది ఎంతవరకు వచ్చిందో ఒకసారి మూత తీసి చూద్దామండి. ఓకే అండి, ఇది రెడీ అయిపోయింది. ఫైనల్గా ఇది కొత్తిమీర జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. ఇది ఇలాగ పలచగానే ఉంటుందండి, మరీ చిక్కగా ఉండదు. ఇది రెడీ అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేస్తాను. ఇప్పుడు ఈ సర్వింగ్ బౌల్లో తీసుకొని మీకు సర్వ్ చేసి చూపిస్తాను. ఇది దేని కాంబినేషన్తో తింటే బాగుంటుంది కూడా మీకు చెప్తాను నేను. ఓకే అండి, ఫైనల్గా బోటీ షేర్వా రెడీ అయిందండి. దీన్ని రైస్తో తినడానికైతే పెద్దగా బాగోదండి. ఇది ఇలా బన్స్ తోటి, రోటీ తోటి, చపాతీ తోటి తినడానికి బాగుంటుంది. లేదా డైరెక్ట్గా ఇలాగా సూప్ లాగా తీసుకొని ఆ పీసెస్ తినడానికి చాలా బాగుంటుంది. ఇది తప్పకుండా అందరూ ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్లో నాకు ఎలా ఉన్నదో తెలియజేయండి. ఓకే అండి, బాయ్.